సదాశివసమారంభా శంకరాచార్యమధ్యమా అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరిః ఓం. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వాసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం తత్వమసి మహావాక్య లఘు విచారణ చేస్తున్నాము. తత్వమసి అనే మహావాక్యంలో 3 పదాలు ఉన్నాయి. మొత్తం అంశాలు ఇక్కడ ముప్పేట గొలుసులాగా 3 అంశాలుగా వివరించబడ్డాయి. మనం తత్పద విచారణ ముగించుకుని త్వంపద విచారణలోకి అడుగు పెట్టాము. ముందు చెప్పినట్టుగా తత్వమసిలోనే 3 పదాలున్నాయి. తత్, త్వం, అసి. తర్వాత ఉద్దాలకుడు శ్వేతకేతుని ఏ ఒక్క విద్య తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుందో అది అడిగావా గురువుని అని అడుగుతాడు. అక్కడ కూడా 3 అంశాలు వస్తాయి. అవి ఏన అశ్రుతగుం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతమితి అని అడిగాడు. అంటే ఏ ఒక్కటి వింటే విననిది విన్నట్టుగా, ఆలోచించనిది ఆలోచించినట్టుగా, తెలియనిది తెలిసినట్టుగా అనిపిస్తుందో ఆ విద్య వచ్చా నీకు అని అడిగాడు. అటువంటి విద్య ఉందా అని కొడుకు ఆశ్చర్యంగా అడిగితే ఉంది అని చెప్పడానికి మళ్ళీ 3 ఉదాహరణలు చెప్పాడు ఉద్దాలకుడు. ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం భవతి, ఏకజ్ఞః సర్వజ్ఞః భవతి అని చెప్పి అక్కడ ఏక కారణ జ్ఞానేన సర్వకార్య జ్ఞానం భవతి అని 3 ఉదాహరణలు చెప్పాడు. అవి కుండ, మట్టి, ఆభరణాలు, బంగారం, గోళ్ళ కత్తెర, ఇనుము. దాని తర్వాత బోధ మొదలెడుతూనే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసిత్ ఏకమేవా అద్వితీయం అని 3 పదాలు చెప్పాడు. ఏకం ఏవా అద్వితీయం అర్థం సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ అని చెప్పాడు. దాని తర్వాత సృష్టి గురించి చెప్పుకొచ్చాడు. 3 భూతాల నుంచి సృష్టి జరిగింది. అవి అగ్ని, జలం, పృథ్వీ. దాన్ని తేజోబన్న సృష్టి అని చెప్పాడు. దాని తర్వాత ఈ 3 భూతాలకి 3 రంగులు ఉన్నాయని మళ్ళీ 3 అంశాలు చూస్తాం. అవి వరుసగా ఎరుపు రంగు, తెలుపు రంగు, నలుపు రంగు. దాని తర్వాత స్థూల ప్రపంచం 3గా సృష్టించబడింది అని చెప్పాడు. అవి అండజం, జీవజం, ఉద్భిజం. స్వేదజం కూడా ఉన్నా మనం దాన్ని అండజంలో కలుపుకోవాలి. తర్వాత బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని నిరూపించడానికి స్థూల ప్రపంచంలో 4 విషయాలని తీసుకున్నారు. ఇక్కడ 3 బదులు 4 చూస్తాం. అవి స్థూల అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు. ఈ 4ంటిలోనూ కామన్గా చెప్పిన అంశం ఏమిటి అంటే ఈ 4ంటిలోనూ ఈ 3 రంగులు ఉన్నాయి. ఎరుపు, తెలుపు, నలుపు ఉన్నాయి. ఈ 3 రంగులు ఉన్నాయంటే ఈ 4 వస్తువులు కూడా 3 స్థూల భూతాల నుంచే వచ్చాయి. ఈ స్థూల భూతాలు సూక్ష్మ భూతాల నుంచి వచ్చాయి. సూక్ష్మ భూతాలు బ్రహ్మ నుంచి వచ్చాయి. అంటే ఇవన్నీ కార్యం. కార్యం అంటే ఆచారంభనం, వికారో నామధేయం. కారణం ఒకటే సత్యం అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఈ విధంగా ఏకకారణ విజ్ఞానేన సర్వకార్య విజ్ఞానం భవతి అని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత వ్యష్టి పరంగా కూడా వ్యష్టిలో 3 భూతాలు ప్రవేశిస్తాయని, అవి అన్నం, నీరు, అగ్నిగా ప్రవేశిస్తాయి. అగ్ని అంటే నూనె, నెయ్యి అని చూసాం. ఈ 3 మళ్ళీ 3 విభజించబడి శరీరానికి 3 స్థానాలలో శక్తినిస్తాయి అని చూసాం. అన్నం యొక్క స్థూల భాగం మలంగా వృధా పోతుంది. మధ్య భాగం మాంసంగా స్థూల శరీరానికి శక్తినిస్తుంది. సూక్ష్మ భాగం మనసుకి శక్తినిస్తుంది. నీటిలో స్థూల భాగం మూత్రంగా వృధా పోతుంది. మధ్య భాగం రక్తానికి శక్తినిస్తుంది. సూక్ష్మ భాగం ప్రాణానికి శక్తినిస్తుంది. అదే అగ్ని తీసుకుంటే
అగ్ని యొక్క 3 భాగాలు శరీరానికి శక్తినిస్తాయి. స్థూల భాగం అస్థికి అంటే బోన్‌కి శక్తినిస్తే, మధ్య భాగం మజ్జాకి అంటే బోన్ మ్యారోకి శక్తినిస్తే, అత్యంత సూక్ష్మ భాగం వాక్కుకి శక్తినిస్తుంది. అంటే అన్నం, నీరు, అగ్ని శరీరంలోని మనసు, ప్రాణం, వాక్కులకు కారణం. మనసు, ప్రాణం, వాక్కు కార్యం. అన్నం, నీరు, అగ్ని. అన్నం అంటే పృథివీ అని మర్చిపోకూడదు ఈ తత్వమసి విచారణ చేస్తున్నంతసేపు. కాబట్టి మనసు, ప్రాణం, వాక్కు అనే 3 కార్యం. అన్నం, నీరు, పృథివీ కారణం. ఇలా విలువ చేసే వాక్యం చూసాం. అది అన్నమయ గుంహి సౌమ్య మన ఆపోమయ ప్రాణస్తేజోమయి వాగితి. ఇవి స్థూల భూతాలు కారణం, కానీ స్థూల భూతాలు కార్యం, వాటికి సూక్ష్మభూతాలు కారణం, సూక్ష్మభూతాలు కార్యం, బ్రహ్మ కారణం. కాబట్టి సూక్ష్మభూతాలు కూడా వాచారంభణం వికారో నామధేయం, బ్రహ్మ మాత్రమే సత్యం. సో ఇన్ని విధాలుగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని నిరూపించబడింది. సో తత్పద విచారం ఏమిటి అంటే ఆ తత్ జగత్ కారణం, బ్రహ్మే సత్యం, జగత్తు మిథ్య. దాని తర్వాత రెండవ పదం అయిన త్వంపద విచారంలోకి అడుగు పెట్టాము. కథం తద్బ్రహ్మ విజ్ఞానం భవతి. ఆ బ్రహ్మ విజ్ఞానం ఎలా పొందవచ్చు అంటే ఆత్మ విజ్ఞానైన బ్రహ్మ విజ్ఞానం భవతి అని చెప్తుంది ఉపనిషత్తు. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు జీవస్వరూపం, అంటే జీవస్వరూపం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మస్వరూపం అని నిరూపించటం ద్వారా త్వంపద విచారణ అవుతుంది. దీనికి 4 పదాలు తీసుకుంది ఉపనిషత్తు. అందులో మళ్ళీ 3 పదాల గారడీ చూస్తాం మనం. ఆ 4 పదాలు సుషుప్తి, అసనాయ, పిపాస, మరణం. సాధారణంగా మనం ఏమంటాం, మరణించేదాకా లేచామా, తిన్నామా, పడుకున్నామా అంటాం. ఉపనిషత్తు ఇదే పదాలను వేరే వరుస క్రమంలో తీసుకుని మొత్తం వేదాంత బోధే చేస్తోంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. ఉపనిషత్తు తీసుకున్న వరుస క్రమం పడుకున్నామా, తిన్నామా, తాగామా, మరణించబోతున్నామా. అందులో మనం పడుకున్నామా పదం విచారణ చూసాం, అంటే సుషుప్తి. ఇక్కడ సుషుప్తి విషయం 2 అంశాలు తీసుకుని ప్యారలల్గా వివరిస్తున్నది. ఒకటి సుషుప్తి అనుభవం, 2 స్వపితి అనే పదం యొక్క నామ నిర్వచనం. పదాల గారడీ చేస్తే దాన్ని నామ నిర్వచనం అంటారు. సుషుప్తి అనుభవం ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తి సుషుప్తిలో సద్బ్రహ్మలో లయమవుతాడు. అటువంటి వ్యక్తిని స్వపితి అంటారు. స్వప్ ధాతు నుంచి స్వపితి వచ్చింది. స్వప్ అంటే నిద్రపోతున్నాడు అని అర్థం. ఇది ఒక పక్క మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ స్వపితి పదాన్ని తీసుకుని దాన్ని ఏ డిక్షనరీలోనూ దొరకని విధంగా, ఏ గ్రామర్ రూల్లోనూ దొరకని విధంగా పదాల గారడీ చూపిస్తూ ఉపనిషత్తు స్వ ప్లస్ అపితి అని విడదీసింది. స్వ అంటే స్వం, అపితి అంటే అపితో భవతి. మొత్తం కలిపితే స్వం అపితో భవతి ఇది స్వపితి, అంటే స్వస్వరూపంలో లయం అవటం. సో 2 ప్యారలల్గా చూసాం. సుషుప్తి అనుభవం సద్బ్రహ్మలో లయమవుతాడు అని చెప్తుంటే, స్వపితి స్వస్వరూపంలో లయమవుతాడు అని చెప్తున్నది. రెండింటినీ సమానంగా చూస్తే ఏమైంది, సత్ బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు సత్స్వరూపం. సో జీవస్వరూపం ఏమిటి, సద్బ్రహ్మ. అందువల్ల జీవస్వరూప జ్ఞానేన బ్రహ్మస్వరూప జ్ఞానం భవతి. స్వస్వరూపంలో లయమవుతుంది అనటానికి మనకి సూత్రం, ఒక వస్తువు దేని నుంచి సృష్టి జరగబడిందో దానిలోనే లయమవుతుంది. కుండ మట్టిలోనే లయమవుతుంది, ఆభరణం బంగారంలోనే లయమవుతుంది. అదేవిధంగా ఈ జగత్తులోని ఏ వస్తువు అయినా తన స్వస్వరూపం అంటే బ్రహ్మలో లయమవుతుంది. ఆ విధంగా స్వరూపం ఈజ్ ఈక్వల్ టు సత్. అందువల్ల జీవస్వరూపం ఈజ్ ఈక్వల్ టు సద్ బ్రహ్మ. అందువల్ల జీవస్వరూప జ్ఞానేన
బ్రహ్మస్వరూప జ్ఞానం భవతి. ఇంతవరకు ముందు క్లాస్‌లో చూసాము. ఇప్పుడు తక్కిన 2 పదాల గారడీ గూడా చూద్దాము. అవి అసనాయ, ఉదన్య. అసనాయలో అస్ అంటే తినటం. అసితుం ఇచ్చ. తినాలని మనకెప్పుడు అనిపిస్తుంది? ఆకలి వేసినప్పుడు అనిపిస్తుంది. ఆకలి ఎప్పుడు వేస్తుంది? మనం తిన్నదంతా అరిగిపోయినప్పుడు వేస్తుంది. తిన్నదంతా ఎప్పుడు అరిగిపోతుంది? జీర్ణకోశ రసాలు మనం తిన్నదాన్ని జీర్ణించి శరీరానంతటికి సరఫరా చేసినప్పుడు. అందువల్ల ఇక్కడ అసనాయ పదాన్ని అస ప్లస్ నాయ అని విడదీసింది ఉపనిషత్తు. అంటే జీర్ణకోశ రసాలు. అస ప్లస్ నాయ. జీర్ణకోశ రసాలు ఎలా అయ్యాయి అంటే అసితుం అన్నం నయతీతి అసనాయ. తిన్న అన్నాన్ని అన్ని భాగాలకు తీసుకువెళ్ళేది అసనాయ. ఈ నాయ పదాలు ఇంకా కొన్ని చెప్పింది ఉపనిషత్తు. ఉదాహరణకి గోవులను తోలేవాడిని గోనాయః అంటారు. గుర్రాలను తోలేవాడిని అశ్వనాయః అంటారు. మనుషులను నడిపించేవాడిని పురుషనాయః అంటారు. అదే సూత్రం ప్రకారం తిన్న అన్నాన్ని అన్నింటికి తీసుకువెళ్ళేదాన్ని అసనాయ అంటారు. సో, అసనాయ ఈజ్ ఈక్వల్ టు డైజెస్టివ్ జ్యూసెస్ అని అర్థం. అంటే జీర్ణకోశ రసాలు. అలా ఎలా చెప్పగలరు అంటే ఇలా ఎక్స్టెండెడ్ మీనింగ్ మన నిజ జీవితంలో కూడా వాడుతూ ఉంటాం. ఉదాహరణకు డబ్బే సర్వస్వం అంటాం. అంటే డబ్బునే తినగలమా? డబ్బే అన్నింటికి మూల కారణం. అలాగే ఆకలి అనే కార్యానికి జీర్ణకోశ రసాలు కారణం. అందువల్ల ఉపనిషత్తు ఆకలి అర్థాన్ని తీసుకోకుండా ఆకలిని కలుగజేసే జీర్ణకోశ రసాలను అర్థం తీసుకుంది. ఎందుకు అంటే దీనివల్ల శరీరానికి పోషణ ఇచ్చేది అన్నమే అని నిరూపించటానికి. అప్పుడు శరీరం కార్యం అవుతుంది, అన్నం కారణం అవుతుంది. ఇంతకుముందే చూసాం తిన్న అన్నం 3గా విభజించబడి శరీరానికి దోహదం చేస్తుంది అని. ఆ 3 భాగాలేంటి? స్థూల భాగం మలంగా వృధాగా పోతుందని, మధ్య భాగం శరీరానికి మాంసం ఇస్తుందని, సూక్ష్మ భాగం మనసుకి శక్తినిస్తుందని చూసాం. సో, అక్కడ కూడా మనం ఇదే రూల్ చూసాం. అంటే శరీరం కార్యం, అన్నం కారణం అని చూసాం. ఈ ఉపనిషత్తులో కూడా అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాద్వేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిసంవిశంతీతి అన్నాత్ పురుషః అని వస్తుంది. అంటే అన్నమే సృష్టి స్థితి లయ కారణం అని అక్కడ వస్తుంది. అంటే అది పంచకోశ వివేకం జరిగినప్పుడు మొదటి స్టెప్‌లో వస్తుంది. ఆ స్టేజ్ వరకు అన్నం కారణం. సో, దానికి మనం వెనక స్టెప్పులు అల్లుకుంటూ పోతూ వస్తున్నాము. అవేమిటి? శరీరం కార్యం, అన్నం ఇక్కడ పృథివీ అనే విషయం మర్చిపోకూడదు. సో, శరీరం కార్యం, అన్నం లేదా పృథివీ కారణం, అన్నం కార్యం, జలం కారణం, జలం కార్యం, అగ్ని కారణం, అగ్ని కార్యం, సద్బ్రహ్మ కారణం. ఈ సద్బ్రహ్మే సృష్టి స్థితి లయ కారణం. ఇక్కడ మళ్ళీ ఒక అక్షరాలు ఇచ్చే వాక్యం చెప్తున్నది ఉపనిషత్తు. సత్ మూల సౌమ్య ఇమా సర్వా ప్రజా సత్ ఆయతనం సత్ ప్రతిష్ఠాః. అంటే సత్తే సృష్టి స్థితి లయ కారణం. ఇది కూడా తైత్తిరీయోపనిషత్తులో ఇంకా స్పష్టంగా చూస్తాం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్ విజిజ్ఞాసస్వ తద్ బ్రహ్మేతి అని ఫైనల్గా ఏదైతే ఒకదానికి సృష్టి స్థితి లయ కారణమో అది బ్రహ్మ అని అక్కడ చెప్తాడు. ముందు అన్నం సృష్టి స్థితి లయ కారణం అని అనుకుని అది కాదు అని తర్వాత తెలిసి చివరికి వస్తాడు. ఇక్కడ కూడా మనం చేస్తున్నది అదే. ముందు అన్నం కారణం అన్నాం, కానీ అక్కడ ఆగట్లేదు. అన్నం కారణం కానీ తర్వాత అన్నం కార్యం అయింది. అలా చివరికి బ్రహ్మ దగ్గరికే వచ్చాం. వీటన్నిటి సృష్టి స్థితి లయ కారణం బ్రహ్మ అని ఎస్టాబ్లిష్ చేసాం. ఇప్పుడు ఇంకొక పదంలోకి వెళ్తున్నాం. ఉదన్య. ఉదన్య అంటే పిపాస.
పాతుం ఇచ్చా పిపాస. సింపుల్‌గా చెప్పాలంటే దాహం. ఈ ఉదన్యాన్ని గూడా సాగదీస్తే ఉదనాయ అవుతుంది. అందువల్ల దాన్ని ఉదా ప్లస్ నాయాగా విడదీసింది ఉపనిషత్. అంటే ఉదకం నయతి ఇతి ఉదన్య. ఏదైతే తాగిన నీరును తీసుకువెళ్తుందో అది ఉదన్య. అక్కడ తిన్న అన్నాన్ని తీసుకెళ్ళేది జీర్ణకోశ రసాలు, డైజెస్టివ్ జ్యూసెస్ అని చూసాం. ఇక్కడ తాగిన నీరుని తీసుకువెళ్ళేది డైజెస్టివ్ ఫైర్, వైశ్వానర అగ్ని అని చూడాలి. ఎందుకంటే మనకి దాహం ఎప్పుడేస్తుంది? లోపల ఉన్న నీరు దహించుకుపోయినప్పుడు. ఎలా దహించుకుపోతుంది? అగ్ని దహిస్తుంది. సో, ఇంకా దీని తర్వాత మనం ఇందాక చూసిన స్టెప్స్ అన్నీ మళ్ళీ చూడాలి. ఇది గూడా ఒక పదాల గారడి అని చూస్తున్నాం. దీని సామాన్య అర్థం దాహం. కానీ స్వపితి, అసనాయ పదాలతో గారడి చేసినట్టుగా ఇక్కడ గూడా గారడి చేసింది ఉపనిషత్. ఉదన్య అంటే అగ్నితత్వం అంటుంది. సామాన్య అర్థం దాహం అన్నాం కదా! దాహం ఎప్పుడేస్తుంది? లోపల నీరు ఎండిపోయినప్పుడు. నీరు ఎప్పుడు ఎండిపోతుంది? వైశ్వానర అగ్ని దహించి వేసినప్పుడు. అందుకని వైశ్వానర అగ్ని కారణం, దాహం కార్యం. వైశ్వానర అగ్నిని విశేష అర్థంగా తీసుకుంది ఉపనిషత్తు. సో, ఉదనాయ అంటే తాగిన నీరుని తీసుకువెళ్ళే వైశ్వానర అగ్ని. ఇందాక చూసినట్టే నాయా పదానికి వేరే ఉదాహరణలు గోనాయః, అశ్వనాయః, పురుషనాయః. సో, దీన్ని బట్టి శరీరం కార్యం అని తెలుసుకో అని చెప్పాడు. తర్వాత ఇంకా మిగతా స్టెప్స్ మనం ఇందాకట్లాగే అల్లుకుపోవాలి. సో, శరీరం కార్యం, జలం కారణం. కానీ జలం కార్యం అగ్ని కారణం. అగ్ని కార్యం సద్బ్రహ్మ కారణం. కార్యం అంటే వాచారంభనం, వికారో నామధేయం, దానికి విడిగా ఉనికి లేదు. కారణం అంటే బ్రహ్మ. బ్రహ్మ సృష్టి స్థితి లయ కారణం. కాబట్టి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఇందాక చూసిన వాక్యం మళ్ళీ చెప్పుకోవాలి. సత్ మూలా సౌమ్య ఇమా సర్వా ప్రజా సత్ ఆయతనం సత్ ప్రతిష్ఠాః. సో, ఈ సద్బ్రహ్మే సృష్టి స్థితి లయ కారణం. ఇది కూడా అక్షర లక్షలు విలువ చేసే వాక్యం అని చూసాము. 3 పదాల ద్వారా బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఎస్టాబ్లిష్ చేశాక ఇప్పుడు 4వ అంశం తీసుకుంది. మరణం గురించి చెప్పబోతున్నది. ముందు మనం సుషుప్తి గురించి చూసాం. నిద్రలో బ్రహ్మలో లయమవుతాం అని చూసాం. ఇప్పుడు మరణంలో కూడా బ్రహ్మలో లయమవుతామని చెప్తున్నది. తర్వాత ప్రళయంలో కూడా లయమవుతామని వస్తుంది. అందువల్ల బ్రహ్మ చివరి లయకారం. ఇప్పుడు మరణం గురించి ఉపనిషత్ ఏం చెప్పిందో చూద్దాం. అస్య సౌమ్య పురుషస్య ప్రయతో వాంగ్ మనసి సంపద్యతే మన ప్రాణే ప్రాణస్తేజసి తేజ పరస్యాం దేవతాయాం. ఇంతవరకు మనం సృష్టి గురించి చూసాం. ఇప్పుడు లయ గురించి చూస్తాం. సృష్టి వచ్చిన వరుస క్రమానికి రివర్స్ ఆర్డర్లో లయ జరుగుతుంది. అంటే బ్రహ్మ నుంచి అగ్ని, జలం, పృథివీ వస్తే ఇప్పుడు లయ జరిగేటప్పుడు పృథివీ జలంలో, జలం అగ్నిలో, అగ్ని బ్రహ్మలో లయమవుతాయి. ఇది వరుస క్రమం. దీనికి ఉపనిషత్ చెప్పిన వివరణ చూద్దాం. సౌమ్య అంటే శిష్యుణ్ణి అడ్రస్ చేస్తున్నాడు ఉద్దాలకుడు. అస్య పురుషస్య ప్రయతః. ప్రయతః అంటే ప్రయాణం చేసేవాడు. మామూలు ప్రయాణం కాదు, మరణించాక చేసే ప్రయాణం. వాంగ్ మనసి సంపద్యతే. మరణించేటప్పుడు ఇంద్రియాలు మనస్సులో లయమవుతాయి. వాక్కు కర్మేంద్రియానికి సంకేతం. గడగడ మాట్లాడే వ్యక్తి కూడా మరణకాలంలో చెప్పాలనుకున్నది చెప్పలేకపోతాడు. అంటే శక్తి క్షీణిస్తుంది. నోరు మెదుపుతాడు కానీ మాట బయటికి రాదు. దాని తర్వాత మన ప్రాణే, మనసు ప్రాణంలో లయమవుతుంది. ఇంతవరకు వాక్కుతో చెప్పలేకపోయినా మనసులో అనేక ఆలోచనలు ఉంటాయి. ఒక్కోసారి చెప్పలేకపోయినందుకు ఆ నిస్సహాయ స్థితిలో కన్నీరు కారుస్తాడు ఆ మరణించే వ్యక్తి. తర్వాత మనసు కూడా పనిచేయటం ఆగిపోతుంది. అంటే మనసు ప్రాణంలో లయమవుతుంది. ప్రాణం ప్రారబ్ధ కర్మ ముగిసేదాకా ఉంటుంది. అందువల్లే ఒక్కోసారి మనం కర్తగా ఏ పని చేయలేకపోయినా కూడా భోక్తగా మన ప్రారబ్ధ కర్మను అనుభవించక తప్పదు. ప్రాణస్తేజసి.
తర్వాత ప్రాణం కూడా వెళ్ళటం మొదలెడుతుంది. తక్కిన ప్రాణాలు శక్తిని కోల్పోతాయి. ఉదానం తీసుకువెళ్తుంది కాబట్టి అదొక్కటే శక్తివంతంగా ఉంటుంది. ప్రాణం ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఒళ్ళు ముట్టుకుని చూస్తాం. ప్రాణం పోయాక శరీరం చల్లగా అయిపోతుంది. అంటే అగ్నితత్వం పోతుంది. శరీరంలో ఉష్ణం అగ్నితత్వం, తేజస్సు బ్రహ్మలో లయమవుతుంది. తేజస్సుని ఇక్కడ జీవాత్మగా తీసుకోవాలి. అంటే జీవాత్మ పరమాత్మలో లయమవుతుంది. అజ్ఞాని జీవుడు జ్ఞాని జీవుడు ఇద్దరూ బ్రహ్మలో లయమవుతారు. ఇక్కడ మనం చూస్తున్నది అజ్ఞాని జీవుని గురించి. తర్వాత జ్ఞాని జీవుని లయ గురించి వస్తుంది. ఏమిటి ఇద్దరిది డిఫరెన్స్ అంటే ఇద్దరూ బ్రహ్మలో లయమవుతారు, కానీ అజ్ఞాని అయ్యే లయ తాత్కాలికం. అతను మళ్ళీ వేరే కొత్త శరీరం తీసుకుని వేరే కొత్త జన్మను ఎత్తుతాడు. కానీ జ్ఞాని విదేహముక్తి పొందుతాడు, మళ్ళీ తిరిగి పుట్టాడు. ఇప్పుడు మనం అసలైన మహావాక్య విచారణలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇంతవరకు జగత్ సృష్టి చూసాం, సద్బ్రహ్మ నుంచి వచ్చింది అని చూసాం. సద్బ్రహ్మ సృష్టి కారణం అంటే ఏ కారణం, ఉపాదాన కారణం అనేది మర్చిపోకూడదు. అందువల్ల ఇంకా మనం మహావాక్య వివరణలోకి వెళ్లే ముందు లేదా మహావాక్యాన్ని చెప్పే మంత్రంలోకి వెళ్లే ముందు కారణానికి కార్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని కొన్ని దశల వారీగా చూద్దాం. మొదటి దశ కార్యం ఈజ్ ఈక్వల్ టు ఒక కారణం ప్లస్ అనేక నామరూపాలు. గుర్తుంచుకోండి, కారణం అంటే నిమిత్త కారణం కాదు, ఉపాదాన కారణం మాత్రమే. భగవంతుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని చెప్పినా మనం ఈ విషయం చెప్పేటప్పుడు బ్రహ్మ సత్యం అని చెప్పేటప్పుడు ఉపాదాన కారణాన్ని తీసుకుంటాం. సో కార్యం ఈజ్ ఈక్వల్ టు ఏక కారణం ప్లస్ అనేక నామరూపాలు. ఉదాహరణ, బంగారం ఏక కారణం, నగ, ఉంగరం, వడ్డాణం, ముక్కు పుడక ఇవన్నీ అనేక నామరూపాలు. తర్వాత రెండోది కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యాలన్నింటికీ ఆత్మ, అంటే వాటి అధిష్టానంగా లేదా వాటి సారంగా అన్నింటిలో ఉంది. మూడవది కారణం వాటి అధిష్టానం, అంటే కారణం లేకుండా కార్యానికి విడిగా ఉనికి లేదు అని అర్థం. విడిగా ఉనికి లేని దాన్ని మిథ్య అంటారు. అందువల్ల కారణం సత్యం, కార్యం మిథ్య. నాలుగవది ఈ కారణమే అన్ని కార్యాలలోనూ ఉంది. సారంగా ఉంది అని అంతకుముందు చూసాం. సారంగా ఉంది అంటే అన్ని కార్యాలలోనూ కారణం వ్యాపించి ఉంది. ఐదవది అందువల్ల కారణ జ్ఞానం వల్ల సర్వకార్య విజ్ఞానం వస్తుంది. ఏకజ్ఞ సర్వజ్ఞ భవేత్, లేదా ఏక కారణ విజ్ఞానేన సర్వకార్య విజ్ఞానం భవతి. ఇప్పుడు ఈ కార్యం కారణం పదాలు తీసేసి జగత్తు బ్రహ్మ పెట్టి చూద్దాం. సో మొదటిదేమన్నాం, కార్యం ఈజ్ ఈక్వల్ టు కారణం ప్లస్ నామరూపాలు అన్నాం. ఇప్పుడు ఇక్కడ మొదటిది జగత్తు ఈజ్ ఈక్వల్ టు సద్బ్రహ్మ ప్లస్ నామరూపాలు. ఏక సద్బ్రహ్మ ప్లస్ అనేక నామరూపాలు. రెండవది కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యాలన్నింటికీ ఆత్మ అన్నాం. ఇక్కడ సత్ జగతంతటికి ఆత్మ, అంటే సద్బ్రహ్మ అధిష్టానం, సద్బ్రహ్మ సారం. నిజానికి మనం మట్టి కుండ అంటున్నాం, బంగారు నగ అంటున్నాం, కానీ అది తప్పుగా వాడుతున్నాం. కుండను సత్యం చేసి మట్టిని దానికి విశేషణంగా వాడుతాం. అలాగే నగని సత్యం చేసి బంగారాన్ని దానికి విశేషణంగా వాడుతాం. నిజానికి కుండగా ఉన్న మట్టి, నగగా ఉన్న బంగారం అనాలి. అలాగే ఉనికి ఉన్న జగత్తు అంటున్నాం. జగత్తును సత్యం చేసి ఉనికిని దానికి విశేషణంగా వాడుతున్నాం. కానీ ఏమనాలి, జగత్తుగా ఉన్న ఉనికి అనాలి. అందువల్ల జగత్తుకు ఆత్మ బ్రహ్మ, అంటే జగత్తు అధిష్టానం బ్రహ్మ. మూడవ అంశం ఏమిటి, కారణం అధిష్టానం కాబట్టి కారణం సత్యం, కార్యం మిథ్య అన్నాం. అలాగే బ్రహ్మ జగత్తుగా అధిష్టానం కాబట్టి బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
నాలుగవది కారణమే అన్ని కార్యాలలోనూ ఉంది. బ్రహ్మే జగతంతా అనేక నామరూపాలతో ఉంది. ఐదవది అందువల్ల కారణ జ్ఞానం వల్ల సర్వకార్య విజ్ఞానం భవతి. అందువల్ల సద్విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఈ నేపథ్యంతో ఈ మహావాక్య మంత్రాన్ని చూద్దాము. ముందు ఆ మంత్రం చదువుతాను. స ఏషోనిమైతదాత్మ్యమిదగుం సర్వం తత్ సత్యగుం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ 5 పాయింట్లు కార్యం కారణం పరంగా వాటితో బేరీజు వేస్తూ ఈ మంత్రం అర్థం చూద్దాం. మొదటిది స ఏష అనిమాన్. కార్యం ఏక కారణం ప్లస్ అనేక నామరూపాలు అని చూసాం. ఇక్కడ అదే చెప్తోంది. స ఏష ఈ సద్బ్రహ్మ అణువంత సూక్ష్మమైనది. అంటే ఇది అనేక నామరూపాలకి ఇదే కారణం అయింది. అది ఎందుకంత సూక్ష్మమైనది అంటే అవిషయత్వాత్ అప్రమేయత్వాత్ సర్వప్రమాణ అగోచరత్వాత్. తర్వాత వాక్యం ఐతదాత్మ్యమిదగుం సర్వం. నామరూప ప్రపంచానికి ఈ సద్బ్రహ్మ ఆత్మ లేదా ఈ సద్బ్రహ్మే ఈ జగతంతా సారంగా ఉంది. రెండవ సూత్రం ఏమని నేర్చుకున్నాం? కారణం కార్యాలన్నిటికీ ఆత్మ అంటే వాటి అధిష్టానం లేదా వాటి సారం అన్నాం. దాని తర్వాత తత్ సత్యం, బ్రహ్మ సత్యం. తత్ అంటే బ్రహ్మ. అక్కడ కూడా మనం నేర్చుకున్నది ఏమిటి? కారణం వాటి అధిష్టానం కాబట్టి కారణం సత్యం, కార్యం మిథ్య అన్నాం. ఇక్కడ కూడా బ్రహ్మ సత్యం అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ జగత్ మిథ్య. ఎందువల్ల అంటే అనుమాన వాక్యం అంటారు. కారణత్వాత్ మృతువతు. ఇది కారణం కాబట్టి, మట్టిలాగా కారణం కాబట్టి సత్యం. ఎందువల్ల అంటే మనం చూస్తూ వస్తున్నాం మట్టి సత్యం, కుండ మిథ్య. ఎందుకంటే కారణం ఎప్పుడు సత్యం, కార్యం మిథ్య. ఆ సూత్రం ప్రకారం బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. మిథ్య నిర్వచనం ఏమిటి అంటే దానికి స్వతంత్రంగా ఉనికి లేనిది. ఇంకొక దాని మీద ఆధారపడితే అది మిథ్య అవుతుంది. అది ఎలా నిరూపిస్తాము అంటే ఈ మట్టి కుండే తీసుకోండి. కుండలోంచి నాకు మట్టిని తీసి విడిగా ఇయ్యి అని ఎవరైనా అడిగితే అలా ఇవ్వగలరా? ఇవ్వలేరు. అంటే ఏమిటి? మట్టి ఉంటేనే కుండ ఉంది, మట్టి లేకపోతే కుండ లేదు. కానీ దాన్ని రివర్స్ చేయలేరు. అంటే కుండ ఉంటేనే మట్టి ఉంటుంది అనలేరు. కుండ ఉన్నా లేకపోయినా మట్టి ఉంటుంది. ముందే చూసాం. వాచారంభనం వికారో నామధేయం మృత్తికా ఇది ఏవ సత్యం. మట్టి మాత్రమే సత్యం. మట్టి మాత్రమే సత్యం అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ కుండ మిథ్య. కారణం స్వతంత్రం, కార్యం పరతంత్రం. అందువల్ల బ్రహ్మ సత్యం అయితే జగత్ మిథ్య. కొంతమంది శంకరాచార్యుల వారితో ఆర్గ్యూ చేస్తారు. బ్రహ్మ సత్యం వరకు బాగానే ఉంది, జగత్ మిథ్య అని ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నావు? ఉపనిషత్తుల్లో ఎక్కడా లేదు, ఇది నువ్వు సృష్టించినది అని అంటారు. మామూలు లౌకిక జీవితంలో కూడా ఇద్దరు అబ్బాయిలు పక్కపక్కన కూర్చుంటే ఈ అబ్బాయి చాలా తెలివైన వాడు అని ఒక అబ్బాయి గురించి చెప్తే ఏమిటి అర్థం? రెండో వాడు ఎందుకు పనికిరానివాడు అని అర్థం. అంతేకాకుండా ఇక్కడ ఉపనిషత్తు ఇలా ఏవ పదాన్ని అనేక చోట్ల వేస్తుంది. మృత్తికా ఇతి ఏవ సత్యం. ఏవ అక్షర లక్షల పదం మాత్రమే. మట్టి మాత్రమే సత్యం అంటే కుండ సత్యం కాదు. కాబట్టి బ్రహ్మ సత్యం, బ్రహ్మ మాత్రమే సత్యం, జగత్ మిథ్య. దాని తర్వాత పదం స ఆత్మ. అందువల్ల సద్బ్రహ్మే ఈ నామరూపాత్మక ప్రపంచంగా విరాజిల్లుతున్నది. నాలుగో అంశం ఏమని చూసాం? కారణమే అన్ని కార్యాలలోనూ ఉంటుంది అని. సో ఐదవది ఏమిటి? ఏకకారణ విజ్ఞానేన సర్వకార్య విజ్ఞానం భవతి. అందువల్ల కారణ జ్ఞానం వల్ల సర్వకార్య విజ్ఞానం వస్తుంది. బ్రహ్మ జ్ఞానం వల్ల
జగత్ యొక్క విజ్ఞానం వస్తుంది. కానీ బ్రహ్మ జ్ఞానం పొందటం ఎలా అంటే తత్వమసి శ్వేతకేతు అని ఇక్కడ ఒక బాంబ్ వేస్తాడు గురువు. ఆ బ్రహ్మ ఎవరో కాదు, అది నువ్వే. సద్బ్రహ్మని తెలుసుకోవటం ఎలా? బ్రహ్మ జ్ఞానేన సర్వజ్ఞానం భవతి అనగానే సరే అయితే ఈ సద్బ్రహ్మని తెలుసుకోవటం ఎలా అంటే ఉపనిషత్తు కానీ గురువు కానీ నవ్వుతున్నారు. నువ్వు ఒక వెర్రివాడిలా అడుగుతున్న ప్రశ్న, నగలు చేతిలో పెట్టుకుని బంగారమే అన్నింటికి కారణం అని విని అర్థమయ్యి సరే నాకు ఆభరణాల గురించి తెలిసింది, ఇప్పుడు బంగారం గురించి ఎలా తెలుసుకోవాలి అని అడిగితే ఎంత అర్థం లేని ప్రశ్నో. అదేవిధంగా జగత్తుని చూస్తూ జగతంతటా ఉపాదాన కారణంగా బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ వినా జగత్తుకు విడిగా ఉనికి లేదు అని తెలుసుకుని నాకు ఇప్పుడు సద్బ్రహ్మని చూడాలంది, ఎలా తెలుసుకోవటం అని అడిగితే అర్థం లేదు. పైగా సూత్రం ఏమిటని చూసాం, కార్యం చూస్తే కారణం చూసినట్టే. కాకపోతే నామరూపాల భేదం అంతే, అవస్థా భేదం తప్పితే వస్తు భేదం లేదు అని నేర్చుకుంటాం. అందువల్ల జగత్తుని చూస్తే బ్రహ్మను మాత్రమే చూస్తున్నారు. నేను బ్రహ్మని ఎక్కడ చూడాలి అని అడిగితే ఉపనిషత్తు ఛాలెంజ్ చేస్తుంది. బ్రహ్మను ఎక్కడ చూడలేవో నాకు చూపించు, అప్పుడు ఎక్కడ చూడాలో చూపిస్తాను అని. ఎందుకంటే బ్రహ్మే జగతంతటా సత్రూపంలో ఉన్నాడు. బుక్ ఈజ్, టేబుల్ ఈజ్, చైర్ ఈజ్, మ్యాన్ ఈజ్, ట్రీ ఈజ్ అని అనేక వస్తువుల గురించి చెప్తాం. ఆ ఈజ్ 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 ఏమిటి? అదే ఉనికి, అదే సత్. తెలుగులో ఉంది 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 అని చెప్తాం. ఆ ఉంది 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 ఉన్నది ఏమిటో అది వాటి ఉనికిని చూపిస్తున్నది. అంటే సద్బ్రహ్మని చూపిస్తుంది లేదా శుద్ధ సత్తుని చూపిస్తుంది. సో బ్రహ్మ ఏమిటి అంటే ఉనికిగా తెలుస్తుంది. కాబట్టి బ్రహ్మని ప్రతి క్షణము అనుభవిస్తూనే ఉన్నావు. బ్రహ్మని కాకుండా వేరేది అనుభవించటం లేదు. కాబట్టి బ్రహ్మ అనుభవం కోరాలి అంటే అర్థం లేని పని. హర్ దేశ్ మే తూ, హర్ వేష్ మే తూ, తేరా నామ్ అనేక్, తూ ఏక్ హీ హో అని పాట పాడతాం. అన్నిట్లోనూ నువ్వే ఉన్నావు, నీకు అనేక పేర్లున్నాయి కానీ నువ్వు ఒక్కటే. అయినా మనకి తృప్తి తీరదు. సరే నేను బ్రహ్మను అనుభవిస్తున్నాను నిజమే, కానీ ఏ బ్రహ్మను అనుభవిస్తున్నాను? నామరూప సహితం బ్రహ్మను అనుభవిస్తున్నాను. మీరు చెప్పే శుద్ధ సత్తుని కాదు, సగుణ బ్రహ్మను అనుభవిస్తున్నాను. నాకు నామరూప రహితం బ్రహ్మని చూడాలని ఉంది. నిర్గుణ బ్రహ్మను చూడాలి, నిరుపాధిక నిర్విశేష బ్రహ్మను చూడాలని ఉంది. అది ఎలా చూడాలి అంటే ఉపనిషత్తు తత్వమసి అని అంటున్నది. అంటే నిర్గుణ బ్రహ్మను వస్తువుగా చూడలేము, అనుభవం నామరూపాలతో అవుతుంది. సద్బ్రహ్మను చూడాలంటే నామరూపాలను తీసేయాలి. నామరూపాల జగత్తును ఇంద్రియాలనే ప్రమాణంతో చూస్తాం, ఇంద్రియాలనే ప్రమాణాలను తీసేయాలి. అంటే నిర్గుణ బ్రహ్మను చూడాలి అంటే ప్రమాణాలు వాడలేం. అందువలనే అశబ్దం, అస్పర్శం, అరూపం అన్నారు. నిర్గుణ బ్రహ్మను ఎప్పటికీ అనుభవించలేం. ఎప్పటికీ అనుభవించలేము అంటే అసలు నిర్గుణ బ్రహ్మ ఉందా లేదా తరతరాలుగా మీరు చెప్తున్న అబద్ధమా అనే సందేహం వస్తుంది. అది సర్వప్రమాణ అగోచరం అయితే అసత్ అవ్వచ్చు కదా అంటారేమో. సద్బ్రహ్మను అనుభవించడానికి ఎన్నడూ ప్రయత్నించలేము. ఎందుకంటే సద్బ్రహ్మను అనుభవించే నువ్వే శుద్ధ చైతన్యానివి. ఎవర్ ద ఎక్స్పీరియన్సర్, నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. అనుభవిస్తున్న నువ్వే ఎప్పటికీ అది. అనుభవించబడే వస్తువు కాదు అది ఎన్నటికీ. అంటే అంతటా బాహ్యంగా ఉనికిగా ఉన్న సద్బ్రహ్మ నీలో చిత్తుగా అంటే చైతన్యంగా ఉంది. సో చిత్ ప్లస్ నామరూపం ఈజ్ ఈక్వల్ టు ప్రమాత. సత్ ప్లస్ నామరూపం ఈజ్ ఈక్వల్ టు ప్రమేయం. ప్రమాత ప్రమేయాలలో నామరూపం తీసేస్తే ఏమవుతుంది? శుద్ధ చిత్, శుద్ధ సత్తా మిగులుతాయి. అంటే సత్తే చిత్తు, చిత్తే సత్తా. ప్రమాత ప్రమేయాల తేడా తెలియదు. తెలుసుకునే వ్యక్తి, తెలియబడే వస్తువుల మధ్య భేదం లేదు. సత్వమేవ త్వం, త్వమేవ సత్. అప్పుడు ఆత్మజ్ఞానేన సర్వజ్ఞ భవతి. సో
ఇదంతా ఎందుకు వచ్చింది? ఈ అధ్యాయం మొదట్లో వచ్చిన ప్రశ్నను మర్చిపోకూడదు. ఏన అశ్రుతగుం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతమితి. ఏ ఒక్కటి తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్టు అవుతుంది. దానికి ఉద్దాలకుడు చెప్పిన జవాబు ఏకకారణ విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. తర్వాత బ్రహ్మను కారణంగా నిరూపించాడు. అప్పుడేమన్నాడు? బ్రహ్మ విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఇప్పుడు ఆ బ్రహ్మవు నువ్వే అంటున్నాడు. అంటే ఆత్మ విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. తత్వమసిలో బ్రహ్మను కారణంగా నిరూపించడం ద్వారా తత్పద విచారం ముగుస్తుంది. ఆత్మను బ్రహ్మగా నిరూపించడం ద్వారా త్వంపద విచారం ముగుస్తుంది. అసి అంటే ఐక్యం చెప్పకనే చెప్పినట్టయింది. ఆత్మ = బ్రహ్మ అంటే అసి వచ్చేస్తుంది. ఇక్కడితో బోధ ముగిసినట్టే. కానీ శ్వేతకేతు అంతటితో తృప్తి పడలేదు. భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి. ఇంకా చెప్పండి అన్నాడు. తథా సౌమ్యేతి హోవాచ. అలాగే చెప్తాను అన్నాడు గురువు. సో 8వ ఖండంతో త్వంపద విచారణ అయింది. ఇప్పుడు మనం ఆఖరి అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది అసిపద విచారణ. ఖండాలు 9 నుంచి 16 వరకు. ఇది మననం భాగంగా తీసుకోవచ్చు. శ్రవణం భాగం ఇక్కడితో అయిపోయింది. మననంలో మనకి రాగల సందేహాలన్నీ ఒక్కొక్క దృష్టాంతం ద్వారా నిరూపిస్తాడు గురువు. ఈ తత్వమసి శ్వేతకేతో వాక్యం మళ్ళీ మళ్ళీ వస్తుంది. అన్నిసార్లు చెప్పడం వల్ల ఉద్దేశం ఇదే దీని సారాంశం అని నిరూపించటం. 9వ ఖండంలో ప్రశ్న ఏమిటంటే, సుషుప్తిలో బ్రహ్మలో లయమవుతుంటే నాకెందుకు తెలియటం లేదు? మనం సుషుప్తి గురించి చూసినప్పుడు ఏమన్నాం? స్వస్వరూపంలో లయమవుతాం, సద్బ్రహ్మలో లయమవుతాం. కాబట్టి సద్బ్రహ్మ = స్వస్వరూపం అన్నాం. అలాంటప్పుడు స్వస్వరూపంలో లయమయ్యాను, నేను బ్రహ్మలో లయమయ్యాను తెలుసా అని గర్వంగా మర్నాడు ఎందుకు చెప్పలేకపోతున్నాము అంటే దానికి ఒక దృష్టాంతం ఇస్తున్నది ఉపనిషత్తు. ముందు దృష్టాంతం చూద్దాం. ఈ తేనెటీగలు అనేక పువ్వుల దగ్గరికి వెళ్ళి వాటి నుంచి తేనెను గ్రోలి ఒక చోటకి చేరుస్తాయి. అవి కలవక ముందు ఈ తేనెలు నేను ఈ చెట్టు నుంచి వచ్చిన తేనెను, ఈ చెట్టు నుంచి వచ్చిన తేనెను అని అంతకుముందు చెప్తూ ఉండేవి. ఉపనిషత్తు కవితా ధోరణిలో చెప్తోంది. దాని బ్యూటీని మనం ఆస్వాదించాలి. దాని అభివాదయం అంటారు. అభివాదయం అంటే గోత్రనామాలు, రుచి పరంపర చెప్పుకోవటం. పూర్వం తనను తాను పరిచయం చేసుకుంటూ అలా చెప్పేవారు. అలా ప్రతి తేనె అభివాదయం చేసేది. కానీ అది ఒకసారి అన్నింటితో కలిసిపోయాక ఏకతాగుం రసం గమయతి అంటే ఆ భిన్నత్వం పోతుంది. అభివాదయం పోవటం మోక్షం. దానికి విడిగా గోత్రనామాలు లేవు. నేను ఈ చెట్టుకు చెందిన దాన్ని అనే వివేకం లేదు. అదేవిధంగా సుషుప్తిలో కూడా మనం బ్రహ్మలో లయమవుతాము, కానీ లయమైనట్టు తెలియదు. ఎందుకంటే ప్రమాత కూడా లయమవుతాడు. ప్రమాత లేకుండా మనం దేన్ని తెలుసుకోలేము. అందువల్ల జాగ్రత్తావస్థలో ఉంటూ జీవత్వం మిథ్య అని అర్థం చేసుకోవాలి. కానీ అద్వైత అనుభవం విడిగా ఉండదు. అద్వైత జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? సమాధిలో కాదు, సుషుప్తిలో కాదు, జాగ్రత్తావస్థలోనే కలుగుతుంది. అందువల్ల సుషుప్తిలో నేను బ్రహ్మలో కలుస్తుంటే నాకెందుకు తెలియటం లేదు అంటే దానికి జవాబు సత్లో లయమవుతున్నట్టు తెలియదు. కారణం ప్రమాత లయమవుతాడు, అందువల్ల తెలియదు. ఆ సత్ ఏమిటి అంటే మనం ఇందాక చూసినది. ఆ సత్తే అన్నిటికీ కారణం. ఆ కారణం ఆత్మగా అన్నింటా ఉంది. కారణం సత్యం, జగన్మిథ్య. కారణం కార్యప్రపంచం అంతటా ఉంది. అందువల్ల కారణ జ్ఞానం పొందితే కార్యం గురించి తెలుస్తుంది. ఇప్పుడు 10వ ఖండంలో చూద్దాం. 10వ ఖండంలో ఇంకొక ప్రశ్న వస్తుంది. సుషుప్తిలో లయం తెలియకపోయినా లేచాక ఎందుకు తెలియదు? లేచాక ప్రమాత లేస్తాడు కదా. అంతకుముందేమన్నారు? ప్రమాత పడుకున్నాడు కాబట్టి తెలియదు అన్నారు. సరే, ఆ ప్రమాత లేస్తాడు కదా, అప్పుడెందుకు అతను చెప్పలేడు అంటే దానికి దృష్టాంతం నదులన్నీ సముద్రంతో కలవటం తీసుకుంది ఉపనిషత్తు. తమాషా చూడండి. ఈ
ఆత్మబోధ అంతా మన చుట్టూ ఉన్న వాటి నుంచి, మనకి బాగా తెలిసిన వాటి గురించి, మనం ఎక్కడా పొరపాటు పడడానికి అవకాశం లేని వాటి గురించి చెప్తున్నది. మనకి లోతుగా విశ్లేషించే అలవాటు లేక, మనం ఉన్న వాటిని ఉన్నట్టుగా స్వీకరిస్తాం తప్ప వాటిని విశ్లేషించకపోవటం వల్ల ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. సో, ఇప్పుడు దృష్టాంతం నదులు సముద్రంలో కలవటం. నదులకు 2 విషయాలు తెలియవు. ఒకటి సముద్రంలో కలిసాక భిన్నత్వం తెలియదు. గంగా, యమున, సరస్వతి అలా అనేక నదులు వచ్చి కలుస్తాయి. కానీ ఆ నదులు కలిసాక నేను ఫలానా నదిని అని చెప్పలేదు. దాని తర్వాత మళ్ళీ సముద్రంలోంచి మళ్ళీ లేచి, మళ్ళీ నదిగా పుట్టి, మళ్ళీ ప్రవహిస్తుంది. అంతకుముందు నేను సముద్రంలో లయ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ సముద్రం నుంచి వచ్చాను అని తెలియదు. ఎందుకు తెలియదు అంటే, మళ్ళీ మనం సుషుప్తికి వచ్చామనుకోండి, నిద్రపోతున్న వ్యక్తికి తను సత్తులో కలిశాడు అనే జ్ఞానం లేదు. లేచిన వ్యక్తి గుర్తు తెచ్చుకోలేడు. అంటే అతనికి జ్ఞాపకం లేదు. జ్ఞాపకం ఎప్పుడొస్తుంది? జ్ఞానం ఉంటేనే. ఒక తెలిసిన వస్తువుని గుర్తు తెచ్చుకోగలం గానీ, మనం తెలియని దాన్ని ఎలా గుర్తు తెచ్చుకుంటాం? అది సాధ్యం కాదు. అదేవిధంగా ఈ నదులకి కలిశాయి అని తెలియట్లేదు. కాబట్టి వాటి నుంచి వచ్చాయి అనే జ్ఞాపకము ఉండట్లేదు. అదేవిధంగా మనం సత్తులో లయమవుతున్నాము అని సుషుప్తిలో తెలీదు. ఆ సత్తు నుంచే లేచాము అని నిద్ర లేచాక తెలియదు. మరి ఏది మన అసలు అనుభవం అంటే, సుషుప్తి మన అసలు స్వరూపం. అక్కడ అద్వైతాన్ని అనుభవిస్తాం. జాగ్రత్త స్వప్న అవస్థలలో ద్వైతాన్ని అనుభవిస్తాం. కానీ మనం ద్వైత అనుభవం సత్యం, అద్వైత అనుభవం తాత్కాలికం అనుకుంటాము. శాస్త్రానికి వస్తే గాని ఈ విషయం మనకి తెలీదు. ఇప్పుడు 11వ ఖండం 3వ సందేహం, మరణించాక జీవాత్మ ఉంటుంది అంటే నాకు ఎందుకు తెలియటం లేదు. దీనికి కూడా తెలిసిన అంశమే చెప్తున్నాడు ఉద్దాలకుడు. వాళ్ళ ఆశ్రమం ఎదురుకుండా ఉన్న ఒక చెట్టుకు తీసుకెళ్ళినట్టు ఊహించుకోవాలి. ఆ చెట్టులో 3 చోట్ల కొమ్మని కొంచెం కొట్టినట్టుగా చేయమంటాడు. ఒక్కొక్క చోటు నుంచి ఆ చెట్టులో రసం కారుతుంది. అంటే దాని అర్థం ఆ చెట్టులో జీవం ఉంది. చెట్లు కదలిక లేకపోయినా వాటిలో జీవం ఉందని, వాటికి కూడా నొప్పి తెలుస్తుందని శాస్త్రజ్ఞులు పరిశోధించి తెలుసుకున్నారు. ఆ చెట్టు కొమ్మని కొంచెంగా కోస్తే అది రసం కారుతుంది. దాంట్లో జీవాత్మ ఉంది అని మనకి అర్థం అవుతుంది. అదే ఒక కొమ్మని పూర్తిగా కోసేసి కింద వేసేస్తే ఆ కొమ్మలో జీవం పోతుంది. అంటే కొమ్మ మరణం జీవాత్మ మరణం కాదు అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మన శరీరంలో కూడా జీవాత్మ ఉంది. దానివల్లనే మనం శరీరం అంతటా చైతన్యం అనుభవిస్తున్నాం. ఒక్కోసారి కన్ను పనిచేయదు, చెవులు పనిచేయవు. అంటే ఆ భాగానికి చైతన్యం అందటం లేదు. దాని తర్వాత అలా ఒక్కొక్క భాగం పాడయ్యాక చివరికి జీవాత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. అంత మాత్రాన సత్ అంటే పరమాత్మ లేనట్టు కాదు. సత్ సర్వవ్యాపకం. శరీరం పడిపోయినప్పుడు జీవాత్మ ప్రయాణం చేస్తుంది. ఆ జీవాత్మ పదాన్ని మన సందర్భాన్ని బట్టి వేరే చెప్తూ ఉంటాం. ఇక్కడ జీవాత్మ అంటే చిదాభాస సూక్ష్మ శరీరం కారణ శరీరంతో ప్రయాణం చేస్తుంది. మరి ఉండేదేమిటి అంటే చైతన్యం, శుద్ధ చైతన్యం ఉంటుంది. దానికి మరణం లేదు. కాబట్టి శరీరం మరణించింది అనాలి గాని జీవుడు మరణించాడు అని అనకూడదు. సో ఆ చైతన్యం ఏమిటి అంటే ఇందాక చూసిన ఐతదాత్మ్యమిదగుం సర్వం తత్ సత్యగుం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. 12వ ఖండం ఇది 4వ సందేహానికి జవాబునిస్తుంది. ఇంద్రియ అగోచరమైన కారణం ఇంద్రియ గోచరమైన కార్యాన్ని ఎలా ఉత్పత్తి చేయగలదు? సయేష అనిమా అని చూసాం. అంటే చాలా సూక్ష్మమైన బ్రహ్మ నుంచి ఇంత స్థూలమైన జగత్తు వచ్చింది అని చూసాం. అలా ఎలా సాధ్యం అంటే దానికి కూడా మళ్ళీ వృక్ష దృష్టాంతమే తీసుకున్నాడు గురువు. ఈసారి
తోటలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికెళ్ళి, మర్రి చెట్టు నుంచి ఒక మర్రి పండును తీసుకురా అన్నాడు. ఆ మర్రి పండుని తీసుకొస్తే, ఆ పండుని పగలగొట్టు అన్నాడు. పగలగొడితే ఏం చూస్తున్నావంటే, అణువుల లాంటి చిన్న గింజలు ఉన్నాయి అన్నాడు. సరే ఒక గింజను పగలగొట్టు అన్నాడు. గురువు ఏం చెప్తే అది చేస్తున్నాడు శిష్యుడు. అది గూడా పగలగొట్టాను భగవాన్ అన్నాడు. అందులో ఏం కనిపిస్తోంది అంటే, ఏమీ కనిపించటం లేదు అంటాడు. అంటే కంటికి కనపడనంత మాత్రాన ఈ గింజలో ఏమీ లేదని కొట్టి పారేయలేం. ఎందుకంటే ఈ మహావృక్షం అవ్యక్త రూపంలో ఉంది. అది తర్కపరంగా ఆలోచించి అర్థం జేసుకోవాలి. ఇంత చిన్న గింజలోంచి మహావృక్షం ఎలా వస్తుంది అని మీరు ఓ పెద్ద బండరాయిని పాతిపెట్టి దానికి నీళ్లు పోశారనుకోండి, ఆ బండరాయి నుంచి చెట్టు వస్తుందా? మీ నీరు వృధా, మీ శ్రమ వృధా తప్పితే రాదు. కానీ ఇంత చిన్న గింజలోంచి ఒక మహావృక్షం వస్తుంది. అదే విధంగా ఇంద్రియ అగోచరం అయిన బ్రహ్మ నుంచి గోచరమైన ఈ మహా ప్రపంచం వస్తుంది. అంటే కంటికి కనపడని బ్రహ్మ నుంచి విశాల జగత్తు వచ్చింది. ఇప్పుడు 13వ ఖండం ఇది 5వ ప్రశ్నకి జవాబు చెప్తుంది. బ్రహ్మ జగతంతా నిండి ఉంటే నాకెందుకు కనపడటం లేదు? లేదా నాకెందుకు తెలియటం లేదు? దానికి కూడా ఒక దృష్టాంతం చెప్తున్నాడు గురువు. ఒక పెద్ద ఉప్పు కణికనిచ్చి నీటిలో వేసి మర్నాడు ఆ నీరుని తీసుకురమ్మన్నాడు. అలాగే తీసుకువెళ్ళాడు శ్వేతకేతు. ఏది నేనిచ్చిన ఉప్పు కణికను నాకు ఇయ్యి అన్నాడు. ఆ ఉప్పు కణిక కంటికి కనపడటం లేదు. పోనీ తడిమి చూడు అన్నాడు. ఆ నీరంతా తడిమి చూసినా ఉప్పు నీటిలో కరిగిపోయింది గానీ అది ఎక్కడా లేదు. అంటే అంత మాత్రాన ఉప్పు లేదట. ఉప్పు 2 ప్రమాణాలకు అందలేదు. ప్రత్యక్ష ప్రమాణమైన కంటికి అందలేదు, స్పర్శకి అందలేదు. ఇప్పుడు గురువేం చేశాడు? కొంచెం నీళ్లు పైభాగం నుంచి ఇచ్చి ఇది తాగి చూడు అన్నాడు. అమ్మో! చాలా ఉప్పగా ఉంది అన్నాడు. కొన్ని నీళ్లు వంపేసి మధ్య భాగంలోంచి మళ్ళీ తాగి చూడమన్నాడు. అది కూడా చాలా ఉప్పగా ఉంది అన్నాడు. అన్ని నీళ్లు వంపేసి చివర్లో కొంచెం మాత్రం ఉంచి ఇప్పుడు తాగి చూడు అన్నాడు. అది కూడా ఉప్పగానే ఉంది. అంటే నీరంతటా ఈ ఉప్పు కంటికి కనపడకుండా ఉంది. అంటే కంటికి కనపడనంత మాత్రాన, స్పర్శకు అందనంత మాత్రాన అది లేదు అని కొట్టివేయకూడదు. ఇంకొక ప్రమాణానికి అందుతుంది. అది రుచి ప్రమాణానికి అందుతుంది. అదే విధంగా బ్రహ్మ ప్రత్యక్ష ప్రమాణానికి, అనుమాన ప్రమాణానికి అందనంత మాత్రాన లేడు అని కొట్టివేయకూడదు. బ్రహ్మ ప్రమాణం వేరే ఉంది. అది 6వ ప్రమాణం అంటారు, శాస్త్ర ప్రమాణం అంటారు. బ్రహ్మణః ఔపనిషదత్వం అని వస్తుంది. అంటే బ్రహ్మను ఉపనిషద్ అనే శాస్త్రం ద్వారానే తెలుసుకోగలం. ఉపనిషత్ ప్రమాణ మాత్ర అవగమ్యత్వం. అంటే ఉపనిషత్తు వల్లనే బ్రహ్మ గురించి తెలుసుకోగలం. బ్రహ్మ ఎక్కడా లేడు అని అనలేం. ఎందువల్ల అంటే ఇందుగలడు అందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూసినా అందందే గలడు దానవాగ్రని వింటే అని చూసాం మనం. కాబట్టి అంతటా ఉన్నాడు. అది ఎలా తెలుస్తుంది అంటే శాస్త్ర ప్రమాణం ద్వారానే తెలుస్తుంది. కాబట్టి 5వ ప్రశ్నకి జవాబు బ్రహ్మ పంచ ప్రమాణాలకు అందడు, శాస్త్ర ప్రమాణానికి అందుతాడు. ఆ బ్రహ్మ ఎక్కడుంది అంటే మళ్ళీ ఆ చివరి లైన్కి వెళ్ళాలి. ఐతదాత్మ్యమిదగుం సర్వం తత్ సత్యగుం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో. 14వ ఖండం ఇందులో 6వ ప్రశ్నకి సమాధానం వస్తుంది. శాస్త్ర ప్రమాణం చెప్పి ఊరుకోకుండా గురువుకి ఎందుకు ప్రాముఖ్యతనిచ్చింది? అంటే శాస్త్రాన్ని మనంతట మనం నేర్చుకుంటే సరిగా అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అందువల్ల శాస్త్రాన్ని గురువు ద్వారానే, సాంప్రదాయకి అంటారు. గురువు ద్వారానే, గురు పరంపర ద్వారానే నేర్చుకోవాలి. గురు శాస్త్ర ఉపదేశం అంటారు. శాస్త్రం మీద, గురువు చెప్పిన వాక్యం మీద కూడా సత్యబుద్ధి ఉండాలి. అంటే నమ్మకం ఉండాలి. పైగా మనకి శృతి ప్రమాణం ఉంది. ఆత్మావా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో మైత్రేయి అని బృహదారణ్యకంలో వస్తుంది. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారానే నేర్చుకోవాలి. శ్రవణం అంటే వినటం.
ఎప్పుడు వింటారు? ఒక గురువు చెప్తే వినగలరు. కాబట్టి గురువు ఉండి తీరాలి. అంతేకాదు కేనోపనిషత్తులో గురువుని శిష్యుడు ఆత్మ గురించి అడిగితే, "ఇది నేను చెప్పలేను. నేనే కాదు ఎవరూ చెప్పలేరు" అంటాడు. అయ్యో! అలా అయితే ఎలా అని శిష్యుడు వెళ్ళిపోబోతుంటే ఆపి, "ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్యాచచక్షురే" అన్నారు. నా గురువులు ఇంతకుముందు ఎలా చెప్పారో నేను అదే విధంగా చెప్తాను అని చెప్తున్నాడు. దీనికిచ్చిన దృష్టాంతం గాంధార దేశానికి చెందిన ఒక వ్యక్తిని దోచుకుని అతనికి కళ్ళకు గంతలు కట్టి నిర్జనమైన అడవిలో వదిలేస్తారు కొందరు దొంగలు. అతను రక్షించండి, కాపాడండి అని గట్టిగా అరుస్తాడు. ఎన్ని జన్మలలోనో చేసుకున్న పుణ్యం వల్ల అటువైపు వెళ్తున్న ఒక అతను వచ్చి కళ్ళకు గంతలు విప్పి ఇటువైపు వెళ్ళు అని ఒకవైపు చూపిస్తాడు. అతను దాని ప్రకారం ఊళ్ళోకి వెళ్తాడు. సో ఇక్కడ దృష్టాంతం నుంచి ద్రాష్టాంతం అంటాం. అసలు విషయంకి ఏమని వస్తుంది? గాంధార దేశం అంటే అహం బ్రహ్మాస్మి జ్ఞానం. గంతలు మనకున్న అజ్ఞానం, దొంగలు మన పుణ్యపాపాలు, అడవి శరీరత్రయం లేదా అవస్థాత్రయం లేదా అహంకార మమకారాలు. అక్కడ ఒక వ్యక్తి సహాయం చేస్తే ఇక్కడ గురువు సహాయం చేస్తాడు. గురువు వచ్చి మన అజ్ఞానం అనే పొరలను విప్పి ఇటు వెళ్ళు అంటే నీ ఆత్మజ్ఞానం పొందు అని చెప్తాడు. దానికి తగ్గట్టుగా శిష్యుడు నేర్చుకుంటాడు. దీని అర్థం గురువు ద్వారానే శాస్త్రాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు మనం 15వ ఖండంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇది 7వ ప్రశ్నకి సమాధానం ఇస్తుంది. జ్ఞానికి అజ్ఞానికి మరణకాలంలో ప్రాణం పోయే క్రమం ఒకటేనా? మనం అక్కడ అజ్ఞాని మరణం అని చూసాం. ఇంచుమించు అవే పదాలు ఇక్కడ కూడా వస్తాయి. అస్య సౌమ్య పురుషస్య ప్రయతో వాంగ్ మనసి సంపద్యతే మన ప్రాణే ప్రాణస్తేజసి తేజ పరస్యాం దేవతాయాం అని 8వ ఖండంలో 6వ మంత్రంలో చూసాం. ఇక్కడ కూడా అదే వస్తోంది. ఒక వ్యక్తి మరణించేటప్పుడు చుట్టూ బంధువులు చేరి నన్ను గుర్తుపట్టావా నన్ను గుర్తుపట్టావా అని అడుగుతారు. అతని వాక్కు పలకగలిగే స్థితిలో ఉంటే మాట్లాడతాడు. వాక్కు కూడా మనసులో కరిగిపోతే మనసులో గుర్తుపట్టాడు కానీ అది చూపించలేడు. దాని తర్వాత అతని ప్రాణం పోతుంది. కాకపోతే ఇక్కడ అతని ప్రాణం పోయాక అతను విదేహముక్తి పొందుతాడు. జ్ఞాని మరణం గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. జ్ఞాని జీవించుండగా జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి పొందుతాడు. పరబ్రహ్మలో ఐక్యమవుతాడు అంటే ఆ పరబ్రహ్మ ఎవరు? మళ్ళీ అదే వాక్యం, ఐతదాత్మ్యమిదగుం సర్వం తత్ సత్యగుం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. సో ఈ ప్రశ్నకి జవాబు మరణించే తీరు ఒకటే. ఆఖరి ఖండం 16వ ఖండం ప్రశ్న, అద్వైతం సత్యమా ద్వైతం సత్యమా? జవాబు అద్వైతమే సత్యం. తత్ సత్యగుం స ఆత్మ. దానికి ఒక దృష్టాంతం చెప్పారు ఇక్కడ, అది చూద్దాం ముందు. ఒక దొంగను భటులు ఒక రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అతను దొంగతనం చేశాడని భటులు చేయలేదని దొంగ అన్నారు. వేడి చేసిన పరశువును తీసుకురండి అన్నాడు రాజు. అంటే ఒక ఐరన్ రాడ్ అనుకోండి. అతను దొంగతనం చేయకపోతే అతను దాన్ని పట్టుకున్నా చేయి కాలదు అని రాజు అంటాడు. ఇక్కడ ఒక గమనిక, ఇటువంటి సాహసాలు నిజంగా చేయకండి, ఇది ఎప్పటిదో కదా. అతను నిజం చెప్తే ఆ నిజమే అతనికి కవచంగా పనిచేస్తుంది అంటాడు. అతని చేయి కాలకపోతే అతను విముక్తుడవుతాడు. అదే అబద్ధం చెప్తే చేయి కాలటమే కాకుండా కారాగారంలో వేయబడతాడు. ఇలా చెప్పడంలో ఉద్దేశం అతను నిజంగా దొంగతనం చేస్తే భయపడతాడు. ఆ భయం అందులో తెలుస్తుంది. ఇప్పుడు ద్రాష్టాంతం చూద్దాం. అలాగే ఎవరైనా అహం జీవోస్మి అని భావించి అందులో ఉంటే అది అసత్యం. అందువల్ల ప్రపంచం తప్త పరశు అంటే కాలిన పరశువులాగా అతన్ని దహించి వేస్తుంది. ఇంద్రియాలు మనిషిని కాలుస్తూనే ఉంటాయి. ఇప్పుడే కాదు తర్వాత కూడా దహిస్తాయి. సో కాలటం సంసారం, జైలులో పడటం పునర్జన్మ, పునరపి జననం పునరపి మరణం తప్పదు.
దాని బదులుగా నేను అహం బ్రహ్మస్మి అని అర్థం చేసుకుని ఆ నిష్టలో ఉంటే ఇక్కడ తాపత్రయాలు నన్ను దహించకుండా జీవన్ముక్తి కలగజేస్తాయి. మరణించాక పునరపి జననం పునరపి మరణం చక్రంలో చిక్కుకోకుండా విదేహముక్తి పొందుతాను. అందువల్ల ఇప్పుడు మీ చేతిలో ఉంది. అహం జీవాస్మి అంటారా, అహం బ్రహ్మ అస్మి అంటారా? ముందే చూసాం గురువు తత్వమసి అని చెప్తే శిష్యుడు మళ్ళీ తత్వమసి అనకూడదు. అప్పుడు మీరు బ్రహ్మ నేను కాదు అని అర్థం వస్తుంది. కాబట్టి గురువు తత్వమసి అని అంటే శిష్యుడు అహం బ్రహ్మ అస్మి అనాలి. అహం బ్రహ్మ అస్మి అనకుండా అహం జీవ అస్మి అంటే సంసారం బాధించక తప్పదు. నేను బాధాతప్తమైన జీవాత్మను కాదు, అంతర్యామి అయిన పరమాత్మను అని అర్థం చేసుకోవాలి. అంటే త్రిపుటి భావన నుంచి ద్విపుటి భావనలోకి రావాలి. త్రిపుటి భావనలో నేను, జగత్తు, ఈశ్వరుడు 3 భిన్నంగా ఉన్నాయి. నన్ను జగత్తు బాధిస్తుంటే ఈశ్వరునితో మొరపెట్టుకుంటాను. అంటే నేను అసత్యాన్ని పట్టుకుంటున్నాను. నేను ఏమిటి? నేను బ్రహ్మను. ఈ సంసార బాధ నుంచి బయటపడాలి అంటే సంచిత కర్మలను దగ్ధం చేసుకోవాలి. ఎలా? జ్ఞానం పొంది ద్విపుటి భావనలోకి రావాలి. ద్విపుటి భావన అంటే ఏమిటి? నేను జీవిని కాదు, నేను కర్త, భోక్త, ప్రమాతాను కాదు, నాకు అహంకార మమకారాలు లేవు, నేను ఆత్మను, తక్కిన జగదంతా అనాత్మ, నేను అసంగ అకర్త అభోక్త స్వరూపాన్ని. ఈ జ్ఞానంతో నేను మిథ్యా ప్రపంచంలో వ్యవహరిస్తాను. వేదాంత సారంలో ఒక సూత్రాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఏమిటది? నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప నిష్టలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. ఈ జగతంతా విశ్వరూప ఈశ్వర దర్శనం. ఇందులో ఏం జరిగినా నేను చలించను, అది నన్ను దహించలేదు అని చెప్తాడు. దీని తర్వాత మళ్ళీ మహావాక్యంలోకి అడుగు పెడతాం. సయేష అనిమ. ఈ జగత్ కారణం చాలా సూక్ష్మమైనది. కార్యం ఏక కారణం ప్లస్ అనేక నామరూపాలు అని చూసాం. ఐతదాత్మమిదగుం సర్వం. సత్తే అన్నిటికీ ఆత్మ. తత్ సత్యం, అదే సత్యం. స ఆత్మ, అదే జగతంతా అనేక నామరూపాలుగా ఉంది. తత్వమసి శ్వేతకేతు, ఆ సత్తా నువ్వే శ్వేతకేతు అని గురువు చెప్పాడు. తత్వమసిలో అసి పదం వర్తమాన కాలాన్ని సూచిస్తుంది. అంటే నువ్వు ఎప్పుడో బ్రహ్మవు అవుతావు అని కాదు, నువ్వు బ్రహ్మవు అయి ఉన్నావు. అంటే నువ్వు బ్రహ్మ అవటానికి ఏమీ సాధన చేయనవసరం లేదు. అయితే మరి ఏ సాధన చేయాలి? దానిలేని ప్రశ్న. కానీ మనకు అలాంటి సందేహాలు వస్తూనే ఉంటాయి. నేను బ్రహ్మనవటానికి ఏమీ సాధన చేయనవసరం లేదు, నేను బ్రహ్మనవటానికి సాధన చేయనవసరం లేదు అనే నిజాన్ని నిరంతరం గుర్తుంచుకోవటమే సాధన. ఉపనిషత్ ఎలా మొదలైందో అలా ముగుస్తున్నది. ఎలా మొదలైంది? సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అని. మొదట ఉన్నది సత్ మాత్రమే, అది అద్వితీయం అంటే అద్వైతం అంది. ఇక్కడ ఏమంటోంది? ఐతదాత్మ్యమిదగుం సర్వం తత్ సత్యగుం స ఆత్మ తత్వమసి శ్వేతకేతు. తత్ సత్యం అంటే మొదట ఏ అద్వైతం గురించి చెప్పబడిందో ఆ అద్వైతమే సత్యం, అది నువ్వే అని ముగిస్తున్నది. ఇక్కడతో బోధ ముగిసింది. ఉపనిషత్తు శ్వేతకేతుని స్తుతిస్తున్నది. తద్ధాస్య విజజ్ఞావితి విజజ్ఞావితి అని. అంటే గురువు ఉద్దాలకుడు చేసిన తత్ అంటే ఆ బోధను, విజజ్ఞావ్ అంటే అర్థం చేసుకున్నాడు శ్వేతకేతు. దీని అపరోక్ష జ్ఞానం అంటారు. ఈ అపరోక్ష జ్ఞానాన్ని ఇది విన్న శిష్యులు మీరందరూ కూడా అంత శ్రద్ధగా నేర్చుకుని అహం బ్రహ్మస్మి అని చెప్పగలగాలి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం.